మోడీ తత్వమే అలా ఉంటుంది. 2019లో ఎలక్షన్స్ అయిన సమయంలో ఆయన కేదార్నాథ్ వెళ్ళి అక్కడ గృహలో హాయిగా 2 రోజులు ధ్యానం చేసుకున్నాడు. ఆయనకి ఏమి పట్టం, నిర్వికారుడు. మరి అలాగే ఈ రోజున కన్యాకుమారి చేరారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అక్కడ ఆయన ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. అంతేకాకుండా వివేకానందుడు ఎక్కడైతే తను ధ్యానం చేసి ఒక సాక్షాత్కారాన్ని పొందాడో అలాంటి సాక్షాత్కారాన్ని పొందడానికి మరి మోడీ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈయనలో ఏదో ఉంది అనిపిస్తుంది. ఈయన చేసే పనులు కొంత నాటకీయంగా కనిపించినా సరే, కొంత రాజకీయంగా కనిపించినా సరే ఒక ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న మంత్రి అని అనిపిస్తుంది. కానీ కొన్ని సమయాల్లో ఆయన చాలా చీప్గా ఎలక్షన్స్లో నేను బీసీని, హిందూ ముస్లిం తగాదాలు తేవటం, విభేదాలు తేవటం అలాంటప్పుడు చిరాకేస్తుంది. కానీ చూద్దాం, పాపం మంచి ఆయన అని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి.